హాయ్ ఫ్రెండ్స్. ఏం లేదు, మీలో చాలామంది మనందరిలో కూడా మనం జనరల్గా బయట మాట్లాడుతున్నప్పుడు చాలా ఫ్లోతో, చాలా ఈజీతో, చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడేస్తాం ఏ మాట అయినా సరే. అదే మీ ముందు ఒక కెమెరా పెట్టి, ఒక ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తూ మీరు మాట్లాడండి అంటే ఒక క్షణం ఆగిపోతాం. అంటే మనం మాట్లాడడం అంత ఫ్రీగా మాట్లాడలేం. ఫోన్లో కానీ కెమెరా కానీ ఎదురుగుండా ఉంటే ఏదో 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 బిగించుకుని, ఏదో భయపడుతూ, ఏదో అనిపిస్తుంది మాట్లాడాలంటే. కరెక్టే కదా? చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మా మిమిక్రీ కళాకారులు కూడా, మేము కూడా ఏదైనా రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఒక కొత్త వాయిస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాట్లాడాలంటే ప్రాక్టీస్ టైంలో బాగా మాట్లాడేస్తాం. అది ఓకే అయింది, బాగా వస్తుంది అన్నప్పుడు కూడా బాగానే చేసేస్తాం. కానీ కెమెరా ముందుండి మాట్లాడాలని చూస్తే, అరే పక్కన బాగా చేస్తున్నాం కదా, ఆఫ్లైన్లో బాగా చేస్తున్నాం కదా, ఇక్కడ ఆన్లైన్లోకి వచ్చేసరికి కెమెరా ముందు ఉండేసరికి ఎందుకు చేయలేకపోతున్నాం అని మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది చాలామందికి. ఇప్పుడు ఫోన్లో ఫ్రెండ్స్తో నేను కూడా ఈవెన్ మా ఫ్రెండ్స్తో పర్సనల్గా బాగా క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఒక వాయిస్ చేస్తున్నప్పుడు నేను చాలా ఫ్రీగా చేసేస్తా. ఏ వాయిస్ అయినా నాకు వచ్చిన వాయిస్లు చాలా ఫ్రీగా చేసేస్తా. అదే ఇప్పుడు కెమెరా ఇప్పుడు మీలో వీడియో పెట్టాలనే బట్టికి అందులో ఇంతకుముందు మనం ఫ్రెండ్ దగ్గర 100%లో 80% చేస్తే ఇక్కడ కెమెరా దగ్గరికి వచ్చేపటికి 50% పడిపోతుంది క్వాలిటీ. ఎందుకు పడిపోతుంది అంటే, అది మనకి రికార్డ్ చేస్తున్నారు, మనం రికార్డ్ చేస్తున్నాం, జాగ్రత్తగా మాట్లాడాలి అనే ఆలోచన వల్ల మన ఫోకస్ మనం ఈజీగా మాట్లాడలేము. ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు అరే ఒరే తురే నీ అబ్బాని ఎంకమ్మ హ్యాండ్ బే అది ఇది అనేది సరదాగా మాట్లాడతాం కదా, అక్కడ ఓపెన్గా మాట్లాడేస్తాం, మనకి వచ్చింది చెప్పేస్తాం. ఎప్పుడైతే రికార్డ్ చేస్తున్నారో ఇక్కడ చెప్పలేము. మన మైండ్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఎవరు బాగా చేయాలనే దానిలో ఇంకా అసలు చేయలేం. చాలామంది మామూలుగా యూట్యూబర్స్ కూడా మీరు ఇంటి దగ్గర మొగుళ్ళతో పిల్లలతో పోట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, చాలా గట్టిగా మాట్లాడతారు. కానీ కెమెరా రికార్డింగ్ వచ్చేప్పటికి ఒక భాష ఉపయోగించాలి, ఒక పద్ధతిగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మనం బయట ఉన్నదానికన్నా భిన్నంగా ప్రవర్తించాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి మీరు కెమెరా చూడగానే నర్వస్గా అది ఫీల్ అవుతూ ఉంటారు. మీరు అక్కడ ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అలాగే ఉండి మాట్లాడితే ఈజీగా ఉంటుంది. అదేం ఉండదు. అది రికార్డ్ చేస్తే చేసుకొని ఎదురుగా నాకెందుకు. ఇప్పుడు నేను నా ఫాలోవర్స్ అందరూ, నా సబ్స్క్రైబర్స్ అందరితో మాట్లాడుతున్నాను అనుకో, హాయ్ తమ్ముడు ఎలా ఉన్నారు, బాగున్నారా, అందరూ బాగున్నారా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా, అవును నేను మీకు ఇంకా లోటు ఉంది, అన్నని కలవాలి, ఇంకా వాయిస్ నేర్చుకోవాలి, ఇంకా చాలా చాలా వాయిస్కి టిప్స్ చెప్పాలి, ఏదో పెడుతుంటాడు అని అనుకుంటున్నారు కదా. రెగ్యులర్గా వస్తలేడు, మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేసినవి చాలా ఉంటాయి కానీ అవేమి కనిపించట్లేదు అని మీరు అనుకుంటున్నారు కదా తమ్ముళ్ళు. ఖచ్చితంగా అన్నీ చేస్తాను నేను కూడా. నా పరిస్థితి, నాకు కూడా ఉద్యోగాలు, నాకు అప్పులు ఇవన్నీ ఉంటాయి కదా. అందుకనేగా ఇప్పుడు ఈ హాస్టల్ రూమ్లో ఉంటూ ఇలా ఉండి ఏదేదో బ్రతికేది ఏంటంటే, మనం కాస్త ఒక డబ్బులు సంపాదించకపోయినా కనీసం అప్పులు తీర్చడం కోసం కదా. అవన్నీ మీకు తెలియదు కదా. దూరపు కొండలు నునుపు అంటారు. ఎందుకు చూడగానే అన్న బాగా చేస్తున్నాడు మిమిక్రీ, అన్న దగ్గర నేర్చుకోవాలి, అన్న దగ్గర వినాలి, టిప్స్ చెప్పాలి, తెలుసుకోవాలి, పర్సనల్గా మాట్లాడాలని చాలామందికి ఉంటుంది. కానీ నేను అందరికీ టైం ఇస్తే నేను నా అప్పులకి నేను ఎలా అప్పులు తీర్చుకోవాలి అంటే అందరిలాగా కాదు. నాది ఒక డిఫరెంట్ మైండ్ సెట్. అవకాశాల కోసం నాకు సర్కిల్ లేదు, నేనేమో ఎక్కువ పెంచుకోను, నాకు నా పద్ధతిలో నా లిమిట్లో ఏదో ఉండి ఏదో నాకు నచ్చిన వీడియో చేసుకుని ఏదో అట్లా ఏదో బతికేస్తూ ఉంటాను అన్నమాట. దీన్ని వ్యాపారంగా చూసుకుని చాలామందికి మిమిక్రీ పేరుతో డబ్బులు తీసుకుని చేయొచ్చు. కానీ నాకు అట్లా ఎందుకు, ఒక రేంజ్ వచ్చిన తర్వాత మనం కొంచెం డబ్బులు సంపాదించిన తర్వాత అందరికీ ఇంకా ఎక్కువ కోర్సులు చెప్పాలనుకుంటా. ఈలోపు పుణ్యకాలం గడిచిపోతుంది. అంటే మీ అందరికీ చూసారా, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా కాబట్టి ఫ్రీగా మాట్లాడుతున్నాను, నా ఎదురుగుండా మీరు ఉన్నారు అని ఆలోచిస్తున్నా కాబట్టి. అట్లాగే ఎవరైనా సరే కెమెరా ఉన్నా సరే మన పక్కన ఎలా మాట్లాడామో ఇక్కడ కూడా అలాగే మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే ముందు అక్కడ ఏదో ఉంది అనేది తీసేయండి. అక్కడ కూడా మీకు ఫ్రెండ్ ఉన్నాడు, మీరు ఎప్పుడు రోజు రెగ్యులర్గా మాట్లాడే మనిషి ఉన్నాడు అనుకుని మాట్లాడండి. మీరు తడబడతారా, తడబడండి.
మీరు బయట మాట్లాడినప్పుడు అదేరా దానికి సంబంధించి జరిగింది అవుతుందిలే అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను ఈరోజు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, కానీ దానికి కట్ చేసి మళ్ళీ రికార్డ్ చేసి వద్దు. మీరు ఎలా మాట్లాడాలనుకుంటారో అలా మాట్లాడేయండి. అప్పుడు ఫ్లో ఈజీగా వచ్చేస్తుంది. ఎవరు కెమెరా ఉన్నా కూడా మనం చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కానీ వస్తుంది, చాలా ఫస్ట్లో ఉంటుంది. దీన్ని సైకలాజికల్గా మనమే సెట్ చేసుకోవాలి. మన ఎదురుగుండా మనుషులు ఉన్నారు, మన ఎదురుగుండా వింటున్నారు, మన వాళ్ళే. మనం ఎలా ఉన్నామో అలాగే ఉందాం, అలాగే మాట్లాడదాం. పక్కన ఎలా మాట్లాడామో ఇక్కడ కూడా అలాగే మాట్లాడదాం అనుకుంటే వస్తుంది. మాకు కూడా మిమిక్రీ చేసినప్పుడు మేము పక్కన బాగా చేస్తాం వాయిస్. ఇప్పుడు అన్వేష్ వాయిస్ ఉంది, ఆయన వాయిస్ ఇప్పుడు మిమిక్రీ కాకుండా మామూలుగా పక్కన, అంటే ఈ రికార్డు కాకుండా పక్క తిరగండి, ఏట్రా బాబు అసలు ఏ జరుగుతుంది అమ్మ, ఏటి అర్థం కావట్లేదు, బెట్టింగ్ యాప్ ఏంట్రా బాబు, ఆ యాప్లు ఈ యాప్లు నీ అమ్మ నాయన అమ్మ బాబు, ఏట్రా బాబు అసలు రచ్చ అండి బాబు, అసలు మామూలు రచ్చ కాదు అసలు. ఎందుకు ఎవరు మూతి మీద మేసాలు లేని వాళ్ళు అందరూ కూడా బెట్టింగ్లు చేసేసి దేశంలో నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారా బాబు, మానట్రా ప్లీజ్, అరే మీ అమ్మ నాన్న కూడు పెట్టండి, కష్టపడండి అని ఏదో చెప్పేస్తాం ఫ్లోలో. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి అన్వేష్ గారు వాయిస్ ఇమిటేషన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏట్రా బాబు ఇప్పుడు ఇప్పుడు పోయింది ఆలోచన మొత్తం పోయింది. ఇప్పుడు ఏదో కెమెరా చూసేప్పటికీ కెమెరా లేదో రికార్డ్ అయిపోతుందని అది అనుకున్నదంతా పోతుందిరా బాబు అని పోతుంది. పక్కకి తిరిగి మనం పక్కన మాట్లాడినప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడతాం, కెమెరా అనేప్పటికీ కట్ చేసి మళ్ళీ టేక్ చేస్తాం. ఇదే మనకు వచ్చింది దరిద్రం. అంటే నేను ఏమంటానంటే, కెమెరా ఉంది, వీడియో ఉంది, తొక్క ఇవన్నీ మర్చిపోండి, చేసి పారదబ్బండి. ఏదొస్తే అది మనకు తప్పులు వచ్చినా సరే మాట్లాడేయాలి. ఇప్పుడు చాలామంది మారారు, చాలామంది యూట్యూబర్స్ కూడా చాలా ఎలా ఫ్రీగా, అంటే మనతో మాట్లాడుతున్న ఫీలింగే కనిపిస్తుంది. అది చాలామందిలో మార్పు వచ్చింది. ఇంకా కొంతమంది లేడీస్లో కొంచెం సిగ్గు అవి ఉన్నాయి. కొంచెం ఇంట్లో మొగుళ్ళతో బాగానే పోట్లాడతారు, కానీ ఇక్కడ కెమెరా రికార్డింగ్ వచ్చి వ్లాగ్స్ చేస్తున్నాం అనేప్పటికీ చాలా పద్ధతిగా ఇది పప్పు అండి, ఇది చారండి, అండి కండి మొక్కసనకు అండి అని చాలా మర్యాద మాట్లాడతాను ట్రై చేస్తారు. కానీ మీరు ఎలా ఉన్నారో అలాగే మాట్లాడటానికి ఉండండి, కొంచెం ట్రై చేయండి. అంటే మరీ బూతులు కాకుండా కొద్దిగా ఫిల్టర్ చేసి మంచిగా మాట్లాడండి, క్యాజువల్గా ఈజీతో మాట్లాడండి, అయిపోతుంది. మనం సెట్ చేసుకోవటమే, మనకు ఎవరో చెప్పేదే ఉండదు కదా. అంటే ఉంటుంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మీరు ఫోన్ కూడా మన ఫ్రెండ్ అనుకుంటే ఈజీగా అయిపోద్ది. మైండ్ మనం సెట్ చేసుకోవడమే. ఎవరో వచ్చి మనకు నేర్పరు. అంటే చాలామంది ఇప్పుడు ఎక్కడైనా మైకులు పెట్టినా సరే వాళ్ళు పక్కన ఫ్రెండ్లతో అరుస్తారు, కొట్టుకుంటారు. మైక్ పెట్టి సినిమా గురించి చెప్పండి అంటే సినిమా బాగుందండి అని సిగ్గుపడిపోతూ ఉంటారు, చెప్పలేరు. ఉన్నట్టు చెప్పడానికి ఏమైంది? చాలా వరకు మారారు, ఇంకా మారాలి. ఆ సిగ్గు భయం బిడియం పోగొట్టండి. రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ అవుతున్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ దాని మీద, మీరు కెమెరాను చూస్తున్నా కూడా మీ ఆలోచన ఎప్పుడు కూడా మీరు చెప్పే పాయింట్స్ మీద ఏకాగ్రత పెడితే మీరు ఏమనుకున్నారో అదే చెప్తారు. అక్కడ ఏముంది కెమెరా అనేది కూడా మీకు కనిపించదు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, కొద్దిగా భయపడకండి, సిగ్గుపడకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అర్థమైందా? నేను వాయిస్కి సంబంధించి ఇలాంటివి చెప్తూ ఉంటాను. పొలిటికల్గా కూడా చెప్తానండి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కదా, అన్ని రకాలుగా చెప్పాలని ఉంటుంది నాకు. సినిమాల గురించి, రాజకీయాల గురించి, అన్నిటి గురించి చెప్తాను. మొన్న ఎవడో నీకెందుకు మిమిక్రీ చేసుకోపోరా అన్నాడు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కదండి, నా ఛానల్లోనే కదా పెట్టింది, నేను వచ్చి మీ ఛానల్లో పెట్టమని చెప్పట్లేదు కదా. సో అలాంటివన్నీ నేను పట్టించుకోలే, కానీ తీసి డిలీట్ చేసి అవతల పడేస్తా, లేదా బ్లాక్ చేసేస్తా. మనకి కొంచెం తేడాగా అనిపిస్తే పట్టించుకోను, కానీ చెప్తున్నా నాకు స్వేచ్ఛ ఉంటుంది కదా, నాకు నచ్చినట్లుగా నేను ఉండాలి కదా. ఇది అంటే మనం ఇంకంతలే, తర్వాత వీడియోలో చెప్తాంలే. సరే, బాయ్.